లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడును. పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ కొరకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. 2008వ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో సీన్ జార్జ్, మన భారతీయుడే, సీన్ జార్జ్ అనే ఒక వైద్యుడు, ఒక డాక్టర్ అనమాట. డాక్టర్ అంటే దేవుణ్ణి నమ్మరండి. మీకు తెలుసో లేదో కావాలంటే కనుక్కోండి మీకు తెలిసిన వాళ్ళని. డాక్టర్లు 80% దేవుణ్ణి నమ్మరు. వాళ్ళు దేవుడు లేడు అంటారు, వాళ్ళు సైన్స్ని నమ్ముతారు. అయితే ఈ డాక్టర్ గారు పెద్ద స్పెషలిస్ట్, ఆస్ట్రేలియా దేశంలో పెద్ద డాక్టర్. ఆయనకి సడన్గా గుండె నొప్పి వచ్చింది. ఎప్పుడు 2008వ సంవత్సరంలో ఒక వైద్య శిబిరంలో ఆయన పనిచేస్తున్నప్పుడు గుండెపోటు వస్తే ఆయన్ని హాస్పిటల్కి తీసుకురాగానే ఆయన చనిపోయారండి. ఎస్, మీరు విన్నది నిజమండి. ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు. చనిపోయి ఉంటే డాక్టర్లు చాలా ప్రయత్నించారనమాట ఈ సీన్ జార్జ్ని బతికించడానికి. చాలాసేపు ప్రయత్నించారు. అప్పటికి 1:25 గడిచిపోయినాయి. చూడండి, ఒక మనిషి గుండె ఆగిపోతే 2వ నిమిషంలోంచి బ్రెయిన్లో ఉన్న సెల్స్ చచ్చిపోవడం స్టార్ట్ అవుతాయండి. బ్రెయిన్లో కొన్ని సెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ సెల్స్ చచ్చిపోవటం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనిషి గుండె ఆగిపోద్దో ప్రతి 2 నిమిషాలకి 3 నిమిషాలకి బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి, కిడ్నీలు పాడైపోతూ ఉంటాయి, బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ చెడిపోవడం అనేది స్టార్ట్ అయింది. ఆయన అప్పటికి 1:25 అయింది చనిపోయి. అయితే అక్కడికి వాళ్ళ భార్య వచ్చిందండి. సీన్ జార్జ్ గారి భార్య వచ్చింది. ఆమె క్రైస్తవురాలంట. అయితే ఆమె ఆయన చేయబట్టుకొని, చనిపోయినటువంటి సీన్ జార్జ్ గారి చేయబట్టుకొని ప్రార్థించడం స్టార్ట్ చేసిందంట. యేసు ప్రభుకి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిందంట. అప్పటికి ఆయన చనిపోయి 1:25 అవుతుంది. ఈ వీడియో మీరు సోషల్ మీడియాలో కూడా మీరు చూడొచ్చు. సీన్ జార్జ్ టెస్టిమోనీ అని కొట్టండి. పెద్ద డాక్టర్ అండి ఆస్ట్రేలియాలో. అతను చెప్పినటువంటి న్యూస్ అనమాట ఇది. సో ఇది బాగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది లక్షల్లో చూశారనమాట ఈ వీడియోని. మీరు కావాలంటే సీన్ జార్జ్ టెస్టిమోనీ అని కొట్టండి. అయితే వాళ్ళ భార్య చేయబట్టుకొని యేసు ప్రభుకి ప్రార్థించడం స్టార్ట్ చేసిందంట. మాకు ఇంకా చిన్నపిల్లలే ఉన్నారు, ఈయన వయసు చూస్తే 39 సంవత్సరాలు అంటూ ఆవిడ ప్రార్థించడం స్టార్ట్ చేసిందంట. ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత ఆయన గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆ గుండె కొట్టుకోవడం చూసి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు అందరూ కూడా షాక్ అయిపోయారు. వాళ్ళు కూడా ఈయన గురించి చెప్పారండి. ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు కూడా న్యూస్ మీడియాకి చెప్పారనమాట. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అసలు అక్కడ పనిచేసినటువంటి, ఆ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్లు కూడా అన్నది ఏంటంటే, మేము డాక్టర్లు, మేము బేసిక్గా దేవుణ్ణి నమ్మం, కానీ వైద్య చరిత్రలో ఫస్ట్ టైం ఒక మనిషి 1:25 చనిపోయి, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత మళ్ళీ బతికాడు. అది బతికింది కూడా ఎవరు? ఒక డాక్టర్, ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అండి. సో ఇది ప్రపంచం షాక్ అయిపోయింది. సీన్ జార్జ్ టెస్టిమోనీ అని మీరు కొడితే ఆ వీడియో మీకు వస్తుంది అనమాట. సో కొన్ని లక్షల మంది, సుమారు 27 లక్షల మంది ఆయన వీడియో చూశారు. దాని గురించి మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.